రాజీనామాల పర్వం అయితే కొనసాగుతుంది. రీసెంట్‌గా కర్నూలుకు సంబంధించిన ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ ఎందుకు రాజీనామా చేశారు? ఏంటి కారణం? సార్ నేను ఒక పార్లమెంటేరియన్గా నా పరిధిలో నేను 10% వర్క్ చేసుకోగలిగాను. ఇంకా నేను చేయవలసిన 90% ఉంది. ఇప్పుడున్న వ్యవస్థలో ఈ పార్టీలో నేను చేయలేనేమో అనిపిస్తోంది నాకు. కాబట్టి పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక సంఘ నాయకుడిగా అంటే సామాజిక తత్వవేత్త, సామాజిక న్యాయం చేయడానికి సంఘాలు చాలా ఉన్నాయి. ఆ సంఘాల్లో ప్రయత్నం చేద్దామని కూడా ఒక మనసులో ఉంది. కాబట్టి నేను బయటకు వచ్చాను. అంటే రాజీనామా చేస్తున్న విషయం అధిష్టానానికి చెప్పారా ఇప్పటికే? అంటే ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు. అధిష్టానానికి మీరు రాజీనామా చేస్తున్న విషయం తెలియదు. నేను ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు. నేను ఫోన్లు చేస్తుంటే రిసీవ్ చేసుకోవడం లేదు. సరే మరి పత్రికాముఖంగా చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సీట్ ఇవ్వకపోవడమే రాజీనామా కారణం, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా సీట్ ఏం డిక్లేర్ కాలేదు. సీట్లు ఇంకా 10-15 డేస్ అంటున్నారు. నాకు జీవితం అంతా నేను ఎంపీ కావాలని, జీవితం అంతా నేను ఎమ్మెల్యే కానీ అట్లాంటి దుర ఆశయం లేదు నాకు. నేను ప్రజాక్షేత్రంలో ఉండాలి. ఒక డాక్టర్ కూడా ప్రజాసేవ చేయగలుగుతాను. ఒక సంఘ నాయకుడు కూడా ప్రజాసేవ చేయగలుగుతాను. అవకాశం వస్తే ప్రజాప్రతినిధి కూడా సేవ చేయగలుగుతాను. కాబట్టి ఇదేదో నాకు ఇవ్వలేదు కదా అని పిల్లోడికి చాక్లెట్ ఎక్కుంటే వాళ్ళకి బయటకు పోయినట్టు కాదు. అటువంటి చిన్న మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాదు నేను. బీసీ, ఎస్సీ, ఎస్టీలకి అధిక ప్రాధాన్యత పార్టీలు ఇస్తున్నామని చెప్తున్నారు. మీరేమో రాజీనామా చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలి రెండింటి? రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎమ్మెగనూరులో చెన్నకేశ్వర రెడ్డి గారికి సీట్ ఇవ్వము, మీకు వయసు అయిపోయింది, ఒక బీసీ సామాజిక వర్గానికి ఇస్తామని చెప్పారట. నాకైతే ఎవరు అడగలేదు. నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేశారు, బెంగళూరు నుంచి ఫోన్ చేశారు. అన్న నువ్వు 5-10 ఖర్చు పెట్టుకుంటావా, నీకు సీట్ ఇప్పిస్తారంట. ఎవరు ఇప్పిస్తారు? పలానా ఎమ్మెల్యే ఇప్పిస్తారంట. నేను ₹5 ₹10 కూడా ఇవ్వను. నాకు నా స్టేటస్ చూసి లేకపోతే నా టాలెంట్ చూసి నాకు ఇస్తే నేను తీసుకుంటా. నేను ప్రజల కొరకు కృషి చేస్తాను. వాళ్ళు ఎవరో నా నెత్తిన కూర్చుని తాండవం చేస్తుంటే నేను ప్రజాసేవ చేయలేను, వాళ్ళే చేసుకొనియండి అని ఉన్నాను. అతను వెయిట్ చేసి వెంటనే తీసుకుపోయి ఇంకొక నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఇప్పించారు, సీట్ ఇప్పించారు అంటున్నారు, అనౌన్స్ చేశారు. సో అట్లా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని నేను చాలా పెద్ద చదువు చదువుకున్నాను. నేను ఏదైనా ఒక ఇష్యూ ఇస్తే 10 నిమిషాలు అనలైజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. నేను పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కుడిజీలు తుడుచుకుంటూ వాళ్ళ బూట్లు తుడుచుకుంటూ ప్రజాసేవ చేసే అలవాటు నాకు లేదు, అటువంటి అవసరం కూడా లేదు. నాకు పదవులు లేకుండా కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. అంటే సీట్లు అమ్ముతున్నారంటారా మరి? లేదు, పార్టీలో అట్లా ఏం జరగదు. కానీ ఆ ఐఏఎస్ ఆఫీసరు నాకు డైరెక్ట్గా ఫోన్ చేయలేదు, నా పక్కన వ్యక్తికి వరకు ఫోన్ చేశారు. మరి ఆయన అవినీతో లేకపోతే ఇక్కడ ఇంకో మధ్యవర్తి అవినీతో మనకు తెలియదు. మనం దాని గురించి ఫర్దర్ చర్చ చేయలేదు అసలు. ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది అనుకోవచ్చు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి. అయితే డబ్బులు లేదా ఇన్ఫ్లుయెన్స్ రెండింటి మీద సీట్ వస్తుంది అనుకోవచ్చు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి. మామూలు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థం ఏంటి? ఇతను మంచివాడు, ఇతను మేధావి, ఇతను ప్రజల కొరకు కష్టపడతాడని చెప్పడం కూడా ఇన్ఫ్లుయెన్సే. సో నేనైతే అడగలేదు, నాకు సీట్ ఇవ్వండి నేను చేస్తా, నాకు అట్లాంటి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంతకుముందు కూడా వాళ్ళు పిలిస్తే వెళ్ళాను, కానీ నేను నాకు సీటు కావాలని పరిగెత్తి నేను వెళ్ళలేదు. నేను మంచి లిక్రేటివ్ ప్రాక్టీస్, నేను అఫీషియల్గానే రోజుకు ₹2,00,000 మినిమం సంపాదించుకునే మంచి ప్రాక్టీస్ ఉండింది. నాకు బెస్ట్ మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్ అని చెప్పి ఆ రోజు మంచి పేరు ఉండింది. అది సాక్రిఫైస్ చేశాను. రోజుకు 2,00,000 సాక్రిఫైస్ చేసినట్టే మీరు అనుకోవచ్చు. ఇప్పుడు రోజుకి 20,000 ఖర్చు పెట్టుకుంటున్నాను. సో నేను డబ్బు కొరకు రాలేదు రాజకీయాల్లోకి. సరే ఇప్పుడు నేను నా కుటుంబానికి కావాల్సినంత సంపాదించుకున్నా, ఇప్పుడు సేవ చేద్దాం. ఏ మనిషి అయినా 55 దాటిన తర్వాత ఇంకంతే కదా అనుకునేది. జీవితం అంతా సంపాదన ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అలా వచ్చినప్పుడు నేను సంపూర్ణంగా నా మనసులో ఉన్నదాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయినప్పుడు ఏదో ఆ ప్రోటోకాల్ కొరకు పదవిలో అంటిపెట్టుకోవడం అది మానవత్వం అనిపించిందని చెప్పి నేను బయటకు వచ్చాను. ఎన్నిసార్లు కలిసారు సీఎం జగన్మోహన్ రెడ్డి లేదా రాయలసీమ అంశాలు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు? నేను 1-to-1 మీటింగ్ 2 సార్లు జరిగింది. మూడోసారి ఇంకొక నా కొలీగ్ పార్టీలో చేరుతున్నప్పుడు వెళ్ళాను 3 times. తర్వాత సీఎం గారు మాకు ఢిల్లీలో కానివ్వండి లేకపోతే కర్నూలుకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో మీ క్యూలో నిలబడి వారికి బొకే అందించేసి అప్పుడు మేము ఏమైనా ఉంటే మెమరాండం ఇస్తాం, బాగున్నామంటే బాగున్నామన్న అంటాము. సార్ ఇప్పుడు రాజీనామా చేశారు, వైసీపీకి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. మీ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి అంటే ఇప్పటికే చాలా పార్టీలు సీట్లు రాలేదని మారుతున్న పరిస్థితి, ఎమ్మెల్యేలు ఎంపీలు మారుతున్న పరిస్థితి, అటువంటిది ఏమైనా ఉందా లేకపోతే నిలబడతారా అలా? సార్ నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను, దట్ ఈస్ షూర్. బికాస్ అది నా మనసుకు నా వ్యక్తిగతంగా సంబంధించింది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటాను. నేను ఒక డాక్టర్గా ప్రజాక్షేత్రం నుండి సేవ చేయగలుగుతాను. నంబర్ 2 ఒక కుల సంఘ నాయకుడిగా లేకపోతే బీసీ సంఘాల నాయకుడిగా నేను చేయగలుగుతాను. లేకపోతే సిటిజన్స్ ఫోరమ్స్ ఉన్నాయి, సిటిజన్స్ ఫోరమ్స్లో కూడా నేను అన్ని కులాలకు సంబంధించిన ఫోరమ్స్ ఉన్నాయి, దాంట్లో పని చేయగలుగుతాను. సో నేను బహుముఖంగా ముందుకెళ్ళగలుగుతాను. కానీ నేను రిటైర్ అయ్యే ప్రసక్తి ఉండదు. తప్పకుండా
పార్టీలైనా మిమ్మల్ని సంప్రదించాయి ఎప్పటికేమైనా, అంటే రాజీనామా చేస్తున్న తర్వాత ఏ పార్టీలో మిమ్మల్ని సంప్రదించాయి? లేదండి, నేను ఎందుకు ఎవరి ఫోన్ నేను అటువంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తూ నేను ఎత్తను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ పార్టీలో ఉన్నాను. ఈ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ నియమావళి ఆ, పాటించాలి. నేను ఇక్కడ వీళ్ళతో ఉంటూ ఇంకొకరితో మాట్లాడటం అది మానవత్వం కాదు. కాబట్టి నేను ఇంతవరకు ఎవరు నా దగ్గరికి వచ్చినా కూడా సారీ నేను మాట్లాడన్నాను. సార్ అనుచరులతో ఏమైనా మాట్లాడారు మీ అనుచరులతో? ఎందుకంటే ఇప్పటికీ మీరు ఎంపీగా ఉన్నారు కాబట్టి మీ అనుచరులతో జనరల్గా పార్టీ నాయకులంతా కూడా అనుచరులతో నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటించే పరిస్థితి ఉంటుంది. నేను గత 2 months నుంచి కూడా నా అనుచరులతో ఫోన్లతో మాట్లాడుతున్నా, వ్యక్తిగతంగా మాట్లాడాను. సో మనం ఏం చేశాము, గత 5 సంవత్సరాలు ఏం సాధించాము, ఏంటి పరిస్థితి అని చర్చలు జరిగినాయి. మరి నాకేం పెద్ద ఆశాజనకంగా అనిపించడం లేదు. సో 2 months నుంచి జరుగుతూ ఉన్నాయి చర్చలు. ఇప్పుడు ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి నేను తప్పకుండా నా అనుచరులతో, నా అభిమానులు చాలామంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. ఏమంటే మాకు ఆర్థిక బలం ఉండకపోవచ్చు, బయటకు వచ్చి ప్రదర్శన చేసేంత గుండె ధైర్యం ఉండకపోవచ్చు మా వాళ్ళకు, ఎందుకంటే మా సామాజిక వీక్నెస్ అది. కాబట్టి మేము సంఘటితంగా నిర్ణయం తీసుకొని తప్పకుండా ఫ్యూచర్ ఏం చేయాలో ఆలోచన చేస్తాం. మా మిత్రులు ఎలా చెప్తే అలా ముందుకు వెళ్తాను. ఇప్పటికైతే ప్రజాక్షేత్రం ఉండాలని కోరుకుంటున్నాను. ఇది చెప్తున్నారు. పూర్తిగా తను రాజీనామా అంశాన్ని అయితే ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళానని సంజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. తన రాజకీయ అడుగులు ఏ విధంగా ఉంటుందని పూర్తిగా అనుచరులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్తున్న పరిస్థితి. గత 2 నెలల నుంచి కూడా అనుచరులతో మాట్లాడుతున్నారు. అభివృద్ధి లేదు, పార్టీలో ప్రాధాన్యత లేదనేది కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ల కాలంలో కేవలం 2 సార్లు మాత్రమే కలిసిన పరిస్థితి ఉంది. ఇతర అంశాల మీద మాట్లాడడానికి కూడా 2 సార్లే కలిసిన పరిస్థితి ఉంది. మిగతా సమయంలో పూల్ బుక్కేలు ఇవ్వడానికి తప్ప మిగతా సందర్భంలో కలిసిన అవకాశం కూడా రాలేదని చెప్తున్నారు. ఒకవేళ రాజకీయాలు ఉంటే, ప్రజాక్షేత్రాలు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సంఘంలో అయితే పని చేస్తాను, కానీ ప్రజాశక్తిని వదలనంటూ సంజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.